గోర్లు కొరకడం చాలా మందికి ఉండే అలవాటు. చిన్నారులే కాదు, కొందరు పెద్దలు కూడా గోర్లను పదే పదే కొరుకుతుంటారు. అయితే నిజానికి గోర్లను కొరకడం అనేది చాలా చెడు అలవాటు. అది ఎవరికైనా అస్సలు ఉండకూడదు. ఈ క్రమంలో అసలు ఎవరైనా గోర్లను ఎందుకు కొరుకుతారో మీకు తెలుసా? పలువురు సైంటిస్టులు పరిశోధనలో ఇదే విషయంపై స్టడీ చేశారు. అసలు మనం గోర్లను ఎందుకు కొరుకుతున్నామన్నా దానికి వారు కొన్ని సమాధానాలు చెప్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. సిగ్మund ఫ్రాయిడ్ అనే ప్రముఖ న్యూరాలజిస్ట్ గోళ్లను కొరకడం వెనుక ఉన్న కారణాన్ని ఏమని చెప్తున్నారంటే, కొందరికి తప్పు చేశామనే భావన మనసులో ఉంటుందట. అందుకే వారు దాన్ని అణుచుకోలేక పదే పదే గోళ్లను కొరుకుతారట. ఏదో తప్పు చేశామన్న భావన ఉన్నవారు ఎక్కువగా ఇలాగే చేస్తారట. బోర్ ఫీలవుతున్నవారు లేదంటే ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నవారు గోర్లను ఎక్కువగా కొరుకుతారట. దాంతో వారి మెదడు కొంత రిలాక్స్ చెందుతుందట. అబ్సెసివ్ కంపల్షన్ డిసార్డర్, ADHD, ODD వంటి మానసిక వ్యాధులతో బాధపడేవారు కూడా గోర్లను కొరుకుతారట. ఆ సమయంలో వారికి ఏం చేయాలో తెలియకే అలా చేస్తారట. తమ గోర్లు నీట్గా, అందంగా లేకపోతే ఎదుటివారు ఏమైనా అంటారేమోనన్న భావనతో కూడా కొందరు గోర్లను కొరుకుతారట. పైన చెప్పిన కారణాలు కాకున్నప్పటికీ కొందరికి గోర్లు కొరకడం ఒక అలవాటుగా మారుతుందట. ఉదాహరణకు సిగరెట్, మద్యం తాగడం లాంటివి. అయితే కారణం ఏదైనప్పటికీ ఎవరూ గోర్లను కొరకకూడదు. దాంతో గోర్ల నుంచి బ్యాక్టీరియా, వైరస్లు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత ఎలాంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కనుక గోర్లను కొరకడం మానేస్తేనే మంచిది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.